పెద్దోళ్ళు అలాగుంటారా? నేను నేను ప్రతి శుక్రవారం పాత నిబంధన నుండి ఒక మంచి స్టోరీ చెప్తా ఉన్నా. బైబిల్ చాలా జ్ఞానాన్ని బోధిస్తుంది, భక్తిని బోధిస్తుంది, పశ్చాత్తాపాన్ని బోధిస్తుంది, పాప క్షమాపణ బోధిస్తుంది. బైబిల్ మనం ఇతరులతో సమాధానంగా ఉండాలని బోధిస్తుంది. కొన్నిసార్లు దావీదు మహారాజు ఎందుకు ఆయన మంచివాడయ్యాడు, దేవుడు ఎందుకు అతన్ని ఎన్నుకున్నాడో, దేవుడు ఎందుకు అతనికి హాని చేయలేదు, ఇలా కొంతమంది ఆలోచిస్తూ ఉంటే నేను దాని మీద ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దావీదు మంచి పనులన్నీ నాకు ఒక్కొక్కటి గుర్తొచ్చినాయి. పాపం దావీదు కొన్నిసార్లు సందర్భాల్లో అమాయకంగానే కనిపిస్తాడు. అతనికి ఎంతో మంది భార్యలు ఉన్నారని, లేకపోతే చేసిన పొరపాటు అని ఇలాగ ఎన్నిసార్లు క్రిటిసైజ్ చేసినా కొన్నిసార్లు మాత్రం ఆయన భక్తి కనిపిస్తుంది. అందుకనే దేవుని హృదయానుసారి అని దావీదు మహారాజు కోసం రాయబడింది. దావీదు ఏం చేస్తాడంటే అబ్షాలోమును తరుముకెళ్ళిన తర్వాత అబ్షాలోము చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే యోధా వారిని బతిమాలతాడు. అంటే ఇశ్రాయేలు రాజ్యం రెండుగా ఉంటది అనమాట. ఉత్తరమున యోధా రాజ్యం, దక్షిణాన ఉత్తరాన బహుశా ఇశ్రాయేల్ అనుకుంటాను, దక్షిణాన యూదా రాజ్యం ఉంటది. యూదుల్ని యోధా ప్రజలను అడుగుతారు, మీరు కొంచెం నాకు సహాయం చేయండి, తిరిగి నా రాజ్యంలోనికి వెళ్ళాలనుకుంటానంటే ఓకే 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 అక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే సమాధానపరచడం. లేకపోతే ఏం జరిగిందంటే అస్సలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా మీకు? దావీదు ఇంట్లోనే స్టార్ట్ అయింది. తామారు చాలా సౌందర్యవతి అని అన్న మోహించి తను పాడు చేయడం వల్ల కష్టాలు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి తన అన్న అబ్షాలోంకి కోపం వస్తుంది, చంపేయాలనుకుంటాడు. ఇలాగా మొత్తానికి అతని కుటుంబంలో చాలా కష్టాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది? దావీదు తిరిగి తన రాజ్యంలోనికి వచ్చి శాంతిని పునరుద్ధరించాలని ట్రై చేస్తూ ఉంటాడు. ట్రై చేసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 40వ వచనం నుంచి చూస్తే యూదా వారట వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని వచ్చారు. రాజు గిల్గాలుకు వచ్చాడు. అప్పుడు మా సహోదరులకు యోధా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా యోధా వారు అంటారు, రాజు మీకు సమీప బంధువై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలాగుండినను మాలో ఎవరైనాను రాజు సొమ్ము ఏమైనా తింటిమా, మాకు ఏనాం ఏమైనా ఇచ్చనా అని ఇజ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇజ్రాయేలు వారు, రాజులో మాకు 10 భాగములున్నవి, మీకంటే మేము దావీదునందు అత్యధిక స్వాతంత్ర్యం గలవారం. ఇలాగా అక్కడ దావీదు మహారాజు కోసం 10 మంది ఒకవైపు, యూదా సామ్రాజ్యం ఒకవైపు పోట్లాట జరుగుతూ ఉంది. కొన్నిసార్లు పోట్లాట చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే సమాధాన పరచడానికి ఎవరో ఒకరు ఉంటారు. ఆగండి నేను మాట్లాడతాను, మీరు గొడవ పడకండి అంటారు. ఇటువైపు వారిని కంట్రోల్ చేస్తారు, అటువైపు వారిని కంట్రోల్ చేస్తారు. అక్కడే కొంతమంది పనికిమాలోళ్ళు ఉంటారు. వాళ్ళ గొడవలో పెట్టడానికి కొంచెం అగ్నికి ఆజ్యం పోయడం అంటే అక్కడ మంట పెడతా ఉంటారు. బైబిల్లో కూడా అలాగే ఉంది. చూడండి 20వ అధ్యాయము 1వ వచనం చూడండి. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన
తంటాలు మారి ఏంటంటే సామెతల గ్రంథంలో కూడా ఉంటుంది తంటాలు మారి. ఇప్పుడు బిక్రీ కుమారుడు ఎవరో సెబయ్య తంటాలు మారిలాగా ఉన్నాడు. ఇతను శాంతి చేయడం లేదు, సమాధానం చేయడం లేదు. పోనీలే మహారాజు వెనక్కి వచ్చాడు, మనం ఏం చేద్దామంటే ఈ రాజుని నిలబెట్టుకుని మనము మన రాజ్యాన్ని కొనసాగిద్దాం అనుకోవడం లేదు. శాంతి పునరుద్ధరించాలని మరి దావీదు మహారాజు పోరాటం చేస్తుంటే అక్కడ ఎవరున్నారు చెప్పండి? పనికి మాలిన వాడు. ఈ పేరు పలకడానికి కూడా చిరాగ్గా ఉంది కదా. చాలామంది ఈ గొడవల టైంలో కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రెచ్చగొట్టేస్తూ ఉంటారు, వాళ్ళు సరిగా మాట్లాడరు, మన తరపునే ఉన్నట్టుగా ఉంటారు, రెచ్చగొట్టేస్తారు. వాళ్ళ తరపున ఉన్నట్టుగా ఉంటారు, వాళ్ళు రెచ్చగొట్టేస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే పనికి మాలిన అంటారంట. ఇతను అబ్షాలోము అభిమాని. అబ్షాలోము దావీదు మీద తిరగబడ్డాడు, అతని అభిమాని. అందుకనే దావీదు తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని ఎలాగోలాగా విడగొట్టేయాలని ట్రై చేస్తూ ఏమంటారు తెలుసా? ఆగండి ఆగండి, అసలు దావీదులో మనకు పాలు లేదు, అతని రాజ్యంలో మనకు పాలు లేదు, నడండి పోదాం అంటాడు. 3వ వచనంలో రాసి ఉంటుంది. ఏమంటారు తెలుసా? అతను అంటాడు, పనికిమాలు అంటాడు, వాడు దావీదునందుకు మనకు భాగము లేదు, యెషయి కుమారునందు మనకు స్వాస్థ్యం లేదు, ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వార్లారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా. ఇప్పుడు చూడండి, మొత్తం సమాధానపరచడానికి ఏమో యోధా కుటుంబీకులందరూ తీసుకొచ్చారు, ఇశ్రాయేలులందరూ వచ్చారు. ఇద్దరికి మధ్య వాదన అవుతుంటే సమాధానం చేయడం మానేసి ఇతను షాబా అనేవాడు ఏమంటున్నాడు తెలుసా? అస్సలు దావీదునందు పాలు లేదు అనగానే నిజమేనేమో అనుకుని అతన్ని అనుసరించి కొంతమంది పోయారు. ఇలా చదువుకుంటూ వచ్చినప్పుడు సరే మొత్తానికి ఏదో అయిపోయింది. వీళ్ళందరూ దావీదు ఎక్కడికి వచ్చాడంటే నగరంలోకి వచ్చాడు. కానీ ఎప్పుడుని మహారాజుకి శత్రువుల భయం ఉంటుంది. అతన్ని ఎటువైపు ఎవరో మరి అతన్ని అనుసరిస్తున్నారా, ఎవరో తన మీద కుట్ర చేస్తున్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? ఈ దావీదు ఇలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి, దావీదు మహారాజు ఏం చేశాడు తెలుసా? ఇక్కడికి వచ్చాడు, రాజ్యానికి వచ్చాడు. షాబా కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకెళ్ళిపోయాడు. దావీదు మహారాజు వచ్చిన తర్వాత తన ఉపపత్నులతో అస్సలు మాట్లాడలేదంట, వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళలేదంట. వాళ్ళందరూ వెధవరాళ్ళలాగా ఉండిపోయారు. చూడండి, ఎందుకంటే అబ్షాలోము వాళ్ళని పాడు చేశాడు. తండ్రి మళ్ళీ తిరిగి కొడుకు పాడు చేసిన వాళ్ళ దగ్గరికి ఏమి వెళ్తాడు? తను చాలా ఫెయిత్ఫుల్గా ఉండిపోయాడు. 3వ వచనంలో వ్రాసి ఉంటుంది, 3వ వచనంలో, దావీదు యెరూషలేములోని తన నగరునకు వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను, కానీ వారి యొద్దకు పోకుండాను. వారి కావలి అందించబడిన వారే బ్రతికినంత కాలము ఎలాగున్నారు చెప్పండి? విధవరాండ్ర వలె ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళ వలె ఉన్నారు. దీనికి కారణం ఏంటి తెలుసా? అబ్షాలోము అమాయకులైన స్త్రీలని మోసం చేశాడు, అమాయకులైన స్త్రీలని బలి చేశాడని చెప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి ఆలన పాలన లేదు, వాళ్ళు విధవరాళ్ళలాగా ఉండిపోయారు. దావీదు మహారాజు ఎంత నమ్మకంగా ఉన్నాడంటే వాళ్ళకి తిండి బట్ట ఏమి కూడా తక్కువ చేయకుండా సమస్తాన్ని ఇచ్చాడు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఇది చదివినప్పుడు మనకి కొంచెం బాధాకరంగానే ఉంటుంది ఈ అబ్షాలోము చేసిన పని. ఆ రోజుల్లో కూడా దీన్ని పొరపాటుగానే గుర్తించారు, పాపంగానే గుర్తించారు, కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టారు. ఈ రోజుల్లో మనం చూసినప్పుడు మొన్న ఒక స్త్రీ ఏం చేసింది తెలుసా? కొడుకు చేస్తున్న పనులను బట్టి కొడుకుని మొక్కలు చేసి పాడేసింది. చాలాసార్లు ఇలాంటి పాపము బయటకు వచ్చినప్పుడు దానికి తప్పకుండా శిక్ష ఉంటుంది. అబ్షాలోము చేసిన పాపానికి అబ్షాలోముకి చాలా పెద్ద శిక్ష వచ్చింది. ఇప్పుడు ఏం జరిగింది? దావీదు ఏం చేస్తున్నాడంటే అలాగ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆమాష అనే రాజుని పిలిచి ఏమంటాడంటే, బాబు ఒక యుద్ధం వచ్చేలాగున్నది, దానికి కారణం ఏంటంటే ఈ షాబా అనేవాడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ వెంటేసుకుని
అక్కడ పోయి దాక్కున్నాడు, బహుశా అతను కానీ రాజు కానీ అయిపోతాడేమో. ఆమాషా నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే అతను పట్టుకో అని చెప్తాడు. 3 రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి అతను పట్టుకో అని చెప్తాడు. ఆమాషా ఏం చేస్తాడంటే అతను షాబాను పట్టుకోవడానికి బయలుదేరి వెళ్తాడు. ఇది హిస్టరీ కథలాగా ఉంటుంది, కానీ దీనిలో చాలా సత్యం ఉన్నది. ఇది నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఇక్కడ బైబిల్లో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలా ప్రజెంటేషన్ జరిగిందో మనకు తెలుస్తుంది. ఇక్కడ శాంతి సమాధానం స్థిరపరచడానికి వచ్చిన రాజు ఎంత కష్టపడుతున్నాడో చూడండి. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడదురు. కానీ అసలు ఆ సమాధానం చేయడానికి ఎంత కష్టమో ఆలోచించండి. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమాషాని పిలిచి, నువ్వు 3 రోజుల్లో యోధా వాళ్ళందరినీ సమకూర్చు, అక్కడ షాబా ఇతను మరి రాజు అయిపోవాలని ట్రై చేస్తున్నాడు, ఏంటో అతను పట్టుకోవాలంటే ఈ ఆమాషా ఏం చేశాడట, కొంచెం రావడం ఆలస్యం చేశాడంట. చూడండి, అనుకున్న టైంకి రాలేదనుకోండి, ఏదో జరిగిపోయింది, మనల్ని మోసం చేశాడు ఇలాగ అనుకుంటారు. ముఖ్యంగా రాజుల కుటుంబాల్లో ఇది మరీ ఎక్కువ. వాళ్ళకి కానీ అమ్ముడైపోయాడేమో, డబ్బులు కానీ ఇచ్చేసుకుని అటువైపు తిరిగిపోయాడేమో. అప్పటికే ఆమాషా ఏం చేశాడంటే దావీదు మహారాజు మీద అబ్షాలోమును చూసుకుని దండెత్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే దావీదు మహారాజు మళ్ళీ రాజ్యానికి వచ్చాడో అతని వైపుకి వచ్చాడు. ఇప్పుడు ఆమాషాకి మంచి పని అప్పచెప్పాడు, ఏంటంటే ఆ షాబాను పట్టుకుని తీసుకురమ్మని. షాబా రావడం ఆలస్యమైతే మళ్ళీ దావీదు మహారాజు కంగారు పడిపోయి యోవాబుకు కబురు పెట్టాడు. యోవాబు ఏం చేశాడు, ఇంతకీ యోవాబు ఆమాషా దగ్గర బంధువులు ఇద్దరు కూడా. ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో కూడా ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు మన బంధువులు పెట్టేస్తూ ఉంటాం, అదేం తప్పు కాదు, వీళ్ళిద్దరు బంధువులు. అప్పుడు అయితే ఏం జరిగింది తెలుసా? ఆమాషా అబ్షాలోముకి సాయం చేశాడు, దాన్ని దృష్టిలో ఉంచుకుని మోసం చేస్తున్నాడేమో అని అనుకున్నాడు. కానీ ఆమాషా చాలా మంచివాడు. అప్పుడు అబ్షాలోముకి సాయం చేసినప్పుడు దావీదు మహారాజు ఇక్కడికి రాగానే, రాజ్యానికి రాగానే ఆయనకు సాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే యోవాబు ఏం చేశాడు తెలుసా? ఎప్పుడైతే ఆమాషాకు పని అప్పు చెప్తున్నాడో యోవాబుకి కోపం వచ్చింది. దీన్ని ఏమంటారంటే జలస్ అంటారు. నా పొజిషను ఇతను తీసేసుకుంటాడా అని అనుకున్నాడు. కొన్నిసార్లు ఉద్యోగుల్లో కూడా ఇలాంటి జలసీలు ఉంటాయి. ఒక మ్యాథ్స్ టీచర్ ఉన్నారనుకోండి, ఇంకో మ్యాథ్స్ టీచర్కి ఇంటర్వ్యూ చేస్తుంటే ఏమనుకుంటారో తెలుసా? అతను కూడా పెట్టేసుకుంటున్నారు, నన్ను తీసేసేలాగా ఉన్నారు, ఇలా భయపడతా ఉంటారు. ఇంకొకసారి ఒకళ్ళు పెట్టుకున్నారనుకోండి, ఏమండి నేను సరిపోయినా వాళ్ళు పెట్టుకున్నారు. ఓసారి ఒక ఆర్గనైజేషన్ అన్న తర్వాత ఎంతోమందిని పెట్టుకుంటారు, ఎంతోమంది పోతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒకలాంటి జలస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు యోవాబుకి చాలా ఎక్కువ జలస్ వచ్చింది. మొన్నటి వరకు అబ్షాలోముతో ఉన్నాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ దావీదు మహారాజు పక్క చేరాడు. చాలా ఇలాంటి ఉన్నతమైన పనిని అప్పచెప్పేశాడు అని ఆలోచిస్తూ కుళ్ళుతనంతో ఆలోచిస్తున్నాడు. శాంతి సమాధానం చేయాలని అనుకుంటున్నాడు మహారాజు, కానీ ఈ యోవాబుకి లేదు. మనం చర్చకు వచ్చిన వాళ్ళలో కానీ చాలామంది అనుకుంటారు సమాధానం మాకు అక్కర్లేదు. ఇద్దరు మధ్య చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమంటారు, సమాధానం మాకు అక్కర్లేదండి, మేము మా మానాన్ని మనం బతకనివ్వండి అని అంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే గతాన్ని మర్చిపోలేరు. అయ్య బాబోయ్, ఎక్కడ మర్చిపోతారు? వాళ్ళు చేసిన కీడు నేను మర్చిపోతానా? అస్సలు నేను మర్చిపోను అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ప్రాబ్లం అంతట్లో నన్ను ఎవరో గుర్తించలేదు, అసలు దాన్ని సమస్యను పరిష్కరించాలనుకున్నది నేను, మొట్టమొదటి సంప్రదించింది నన్ను, కానీ ఇప్పుడు నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నన్ను పట్టించుకోవాలి అనుకుని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆమాషా తన పని ముగించుకుని వస్తుంటే అతనికి యోవాబు ఎదురెళ్ళాడు. ఎదురెళ్ళినప్పటికీ ఇద్దరు అన్నదమ్ములే కదా, అక్కడ రాయబడి ఉంటుంది, ఎలాగున్నావు సోదరా, క్షేమంగా ఉన్నావా అని పలకరించుకున్నారంట. 9వ వచనం చూడండి. అప్పుడు యోవాబు ఆమాషతో, నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా? ఏమంటున్నాడండి? నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా అనుచు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టుగా పెట్టుకుని
తన దొంగచాటుగా ఉన్న కత్తి తీసుకుని టపటప కడుపులో పొడిచేసాడు. చూసారా ఎంత కుళ్ళో? సినిమాల్లో చూస్తూ ఉంటారు కదా, దీన్ని వెన్నుపోటు అంటారు. ఏమంటారు? వెన్నుపోటు. ఇది కడుపు పోటే. ఏమని పిలిచాడు మళ్ళీ అతన్నే? సోదరా అని పిలిచాడు. తమ్ముడు అన్నాడు, లేకపోతే అన్నయ్య అన్నాడు. నువ్వు బాగున్నావా అని అన్నాడు. నేను బాగానే ఉన్నానంటే దగ్గరికి పిలిచి కత్తిచ్చి పొడిచేసాడు. అతని పేగులు బయటకు వచ్చేసినాయి. ఎందుకు చేశాడు అలాగా? ఎందుకు చేశాడంటే యోవాబు తన పొజిషన్ నిలబెట్టుకోవాలంటే తనకు అపోజిషన్ ఉండకూడదు. చాలామంది ఇలాగే ఉంటారు. నాకు అపోజిషన్ ఉండకూడదు, నేనే నాయకుడిగా ఉండాలి, నేనే హెడ్గా ఉండాలి. కొన్నిసార్లు ఇలాంటి గొడవలు అయితే ఉన్నప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇనుము ఇరుగనేని ఎమ్మారు మమ్మారు కాల్చి అతుకు నేర్చు కమ్మరేడు, మనసు విరిగినేని మరి అంట నేర్చురా విశ్వదాభిరామ వినరవేమ. ఇనుము ఇరిగిపోతే మొత్తం వెల్డర్ వచ్చి చక్కగా వెల్డింగ్ చేసేస్తాడు, అతికేస్తాడు మామూలుగా. మరి మనసు విరిగిపోతే కాల్చేస్తున్నారు, మనసు విరిగిపోతే చంపేస్తున్నారు. ఇంకా మనుషుల్లో సమాధానం తీసుకురావాలంటే అది నిజంగా చాలా కష్టమవుతుంది. అది తీసుకురావాలంటే కేవలము దేవుని యొక్క ఆత్మ నిండిన వారై ఉండాలి. దేవుని ఆత్మ లేకుండా నేను, నా ఉద్దేశం నేనే నాయకుడిగా ఉండాలి, ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఇలాంటి హత్యలే జరుగుతాయి. దావీదు నిజానికైతే యోవాబుని వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి, చంపాలి. కానీ ఏం జరిగింది తెలుసా? దాన్ని మనసులో పెట్టేసుకుని సొలొమోను రాజుతో చెప్తాడు, తన కుమారుడు సొలొమోను రాజుతో, అంత బాగానే ఉంది, నేను లోకులు అందరూ వెళ్ళిపోయే మార్గాన్ని వెళ్ళిపోతున్నాను, కానీ కొన్ని నిజమైన టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా విన్న ఆయన అంటాడు. మీరు చదివారో లేదో, అది ఎప్పుడైనా చదవండి. రాజుల మొదటి గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా రాసి ఉంటాయి. మీకు కొన్ని చదువుతాను చూడండి. ఇక్కడ 1వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా చక్కగా వ్రాసి, 2వ అధ్యాయము ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. ఇందులో 1, 2, 3, 4 అని ఇలాగా కొన్ని పాయింట్లు వేసి రాజు ఏం చేస్తాడు, ఇదిగో యోవాబుని గుర్తించుకో, అతను ఆమాషాన్ని చంపేశాడు, ఇదిగో నువ్వు పలానా వ్యక్తిని గుర్తించుకో, అతను ఏం చేశాడు చూడు. ఇక్కడ 2వ వచనం చూడండి, 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగో ఆజ్ఞాపించాను. ఏమంటున్నాడు తెలుసా? లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. నేనేమి దేవుని చేత ఎన్నుకొనబడిన వాడిని కాబట్టి నేను ఎక్కువ కాలం ఉండిపోతాను, నాకు మరణం లేదు అన్నది లేదు. నేను కూడా చనిపోవాలా. దేవుని బిడ్డలైన వారు, అభిషేకించబడిన వారు, దేవుని చేత బలంగా వాడబడిన వారు కూడా చనిపోతారు. అదే దావీదు చెప్తున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోతున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడి నుంచి నేను కొన్ని చిన్నవి చెప్తాను. ఫస్ట్ ఏమంటున్నాడు తెలుసా? 5వ వచనం. మొట్టమొదట ఎవరి కోసం చెప్పాడు తెలుసా? అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన ఆమాషాయను వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయం మంది అయినట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. నీకు తోచినట్లుగా అతనికి చేయవచ్చు. సింపుల్గా ఏమంటున్నాడు? నీకేం దొరికితే అది చెయ్యి. నేనైతే అతనికి నేనేం చేయలేకపోయాను, నాకు పెద్ద వయసు వచ్చింది, నాకేదో సాయం చేస్తున్నాడు అనుకున్నాను. కానీ రా అబ్బాయి, అతని పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు.
ఎప్పుడన్నా ఇలాంటి చెప్తారా మన కొడుకులకి కూతుళ్ళకి? వాళ్ళ జాగ్రత్త, వీళ్ళ జాగ్రత్త. యోవాబు దావీదుకి చాలా దగ్గరగా ఉన్న, దావీదుకి ఎవరైతే క్లోజ్ అయిపోతున్నారో, ఎవరైతే దగ్గరగా అయిపోతున్నారో వాళ్ళల్లా చంపేసేవాడు అంట. కొంతమందికి సమాధానపరచడం ఇష్టం ఉండదు. అందుకనే ఇక్కడ రాసున్నదే, సమాధాన కాలమందు అతను రక్తము చిందించెను. అది చాలా తప్పు. ఒక ఇద్దరు ప్రేమగా ఉన్నారనుకోండి, గొడవ పెట్టకూడదు. చక్కగా ఎదుగుతున్నారనుకోండి, గొడవ పెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మంచి సమాధానముగా ఉన్న టైంలో గొడవ పెడతా ఉంటారు. వాళ్ళు యోవాబులు అటువాడు. కాకపోతే అక్కడ దావీదు మౌనంగా ఉన్నట్టుగా, మౌనంగా ఉన్నామనుకోండి, నిజంగా దావీదు ఏమంటున్నాడు తెలుసా, తన మరణకాలం మందు కొడుకును పిలిచి, అబ్బాయి జాగ్రత్త, యోవాబు మంచోడు అనుకుంటున్నావేమో, ఓ మంచి ఫైటర్ అనుకుంటున్నావేమో, కానీ అతను ఇద్దరిని చంపేశాడు సమాధాన కాలమందు. ఆమాషాన్ని చంపేశాడు, అబ్నేర్ని చంపేశాడు. అబ్నేర్ కోసం దావీదు ఒక రోజంతా కూర్చుని ఏడుతాడు. అబ్నేరు నీచుడు, ఓ చచ్చినట్లుగా నీవు చావచ్చునా అని ఏడుస్తాడు అతని కోసం. కారణం ఏంటంటే అంతగా ప్రేమిస్తాడు. ఇప్పుడు కొంతమంది సమాధానపరచడానికి ఇష్టం ఉండరు, సమాధానం అంటే ఇష్టం. కారణం ఏంటంటే వాళ్ళని గుర్తించలేదని గొడవ. చాలామంది సమాధానం కావాలంటారు. ఒకసారి ఏమైందంటే, షాబా కొరకట, షాబా అంటే రాజు కింద తయారైపోయాడు ఇశ్రాయేల్ ప్రజల మీద. అతను ఒక ప్రాకారంలోనికి ఎక్కి దాక్కున్నాడంట. అబ్నేర్ ఇదేంటి యోవాబు అక్కడికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే, పెద్ద ప్రాకారం కదా, గుణపాలు ఇచ్చుకుని పొడి చేస్తున్నాడు, దాన్ని పడగొట్టేయాలని ట్రై చేస్తున్నాడు. ట్రై చేసేటప్పుడు ఒక యుక్తి గల స్త్రీ ఏం చేసిందంట, ఆ గోడ మీదకి ఎక్కి, యోవాబు ఎవరు చెప్పండి, నేను ఆయనతో మాట్లాడతాను అన్నదంట. అంటే నేనేనమ్మా, ఏంటి మరి నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నావు, ఇశ్రాయేలు స్వాస్థ్యాన్ని పాడు చేస్తున్నావు, ఇది నీకు తగునా అంటే, నాకు షాబాను అప్పచెప్పు, నీకు మీ దేశానికి ఏ విధమైన హాని చేయను అన్నాడట. వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా, షాబాను చంపేసి అతని తలకాయని వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసింది. అప్పుడు యోవాబు ఏం చేస్తాడంటే, బోర ఊది ఈ దేశానికి మీరేం పాడు చేయొద్దని వెనక్కి తీసుకువెళ్తాడు. ముఖ్యంగా ఈరోజు మనం నేర్చుకున్న ఒక మంచి పాఠం ఏంటి తెలుసా, సమాధానము, శాంతి స్థిరపరచబడడం అనేది చాలా కష్టం. కారణం ఏంటి తెలుసా, ఇదిగో యోవాబు లాంటి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడు దొరుకుతుందా అప్పుడు వేసేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు షాబా లాంటి పనికిమాలిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, విడగొట్టేస్తారే కానీ కలపడానికి ప్రయత్నం చేయరు. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. అంతేకాదు, మనకి గలతీలకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయంలో ఏమంటో తెలుసా, మనము సమాధానం అనే గృహానికి మనం వచ్చి ఉండాలట. ఏం చేయాలా, సమాధాన గృహానికి. చాలాసార్లు మన గృహాల్లో గొడవలతో ఉండిపోతూ ఉన్నాయి. మన గృహాల్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. చూడండి, సమాధాన గృహము లేదా విశ్రాంతి గృహము అంటారు, విశ్వాస గృహము. చూడండి ఏమంటున్నాడంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనం ఏం చేయాలి చెప్పండి, మేలు చేయదము. మనం ఏం చేయకూడదండి, వెన్నుపోటు పడకూడదు. అలాగే యోవాబులాగా మనం ఉండడానికి ట్రై చేయకూడదు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చాలా వివిధ రకాలుగా ఉంటాయి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు షాబా ఏం చేశాడు, ఒక విషభేదం వేశాడు. ఎవరిలో అంటే ఈ ఇశ్రాయేలు ప్రజల్లో. మనకి దావీదునందు స్వాస్థ్యం లేదు, పాలు లేదు, భాగం లేదు, రండి మనం అందరం వెళ్ళిపోదాం అనగానే కొంతమంది అందరూ అతను వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు వేసిన బీజం, అప్పుడు విత్తనం వేశాడు వేర్పాటుకి, అప్పుడు బీజం వేశాడు వేర్పాటుకి. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత మొత్తంగా యోధా సామ్రాజ్యం ఇశ్రాయేల్ సామ్రాజ్యంగా విడిపోయింది. కొన్నిసార్లు కొన్ని మాటలు చాలా బలంగా పనిచేస్తాయి చాలామంది జీవితాల్లో.
కాబట్టి మనము ఏం చేయాలంటే నెగిటివ్ మాటలు మనం ఎప్పుడు మాట్లాడకూడదు, విడగొట్టే మాటలు మాట్లాడకూడదు. దేవుని బిడ్డలమైన వారు మనము ఎలా ఉండాలంటే సమాధానం. అందుకనే 34వ దావీదు కీర్తనలో ఏమంటాడంటే సమాధానము వెదకి దాని వెంటాడుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 34వ దావీదు కీర్తన ఎన్నో వచనం అంటే 12వ వచనం. బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడు. ఈ రోజుల్లో ప్రజలు ఎలాగున్నారంటే కీడు చేయాలని ఉద్యోగాల్లో కీడు చేసేవారు, కుటుంబాల్లో కీడు చేసేవారు, పిల్లలకి కీడు చేసేవారు, కొడుకులకి కీడు చేసేవారు, కోడళ్ళకి కీడు చేసేవారు, అత్తగారికి కీడు చేసేవారు. అబ్బో చాలామంది స్టోరీస్ కనబడుతున్నాయి. ఈ రోజున న్యూస్ పేపర్ తీసామంటేనే వారు చేసే కీడు. మనకి ఎవరిని చంపడానికి కానీ, తిట్టడానికి కానీ, కొట్టడానికి కానీ హక్కు లేదు. ఎవరి మానానికి వాళ్ళకి స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనుషులు దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మీద లేక ఈ లోకానుసారమైన వాటికి బానిసమైపోయి ఏం చేస్తున్నాము? చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాం, చెడ్డ పనులు చేస్తూ ఉన్నాం, కపటమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం, కపటమైన పనులు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనుషులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మనుషులు దేవునికి దూరం అయిపోవడమే కాదు, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి, కాపురాలు విడిపోతూ ఉన్నాయి, సంఘాలు విడిపోతూ ఉన్నాయి, మనుషులు విడిపోతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము చాలా క్లియర్గా మనకి తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే చెడ్డ మాటలు పలుకకూడదు, కపటమైన మాటలు పలుకకూడదు, సమాధానం వెదకి దాన్ని వెంటాడాలి. ఈరోజు మనము సమాధానాన్ని డిఫరెంట్ డైవర్షన్లో మనం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు సమాధానం ఏరియన్ పీస్, అందరూ షేక్ హ్యాండ్ తీసుకోవాలా, సమాధాన రాజు, ఇలాంటి కథలు నేర్చుకున్నాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథం నుండి సమాధానం కోసం దావీదు మహారాజు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డుకునే వాళ్ళు, శాబా లాంటి పనికిమాళ్ళు వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకున్నాం. కానీ మళ్ళీ ఆ గొడవల్లో కూడా నాకు గుర్తింపు లేదే అని ఒకవేళ అడ్డొచ్చిన వాళ్ళు అందరినీ చంపేసి తన గుర్తింపు తెచ్చుకునే వాళ్ళని, యోవాబు లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. మన ప్రస్తుత సంఘాల్లో, కుటుంబాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మనకు ఎదురుపడుతూ ఉంటారు. మనము వాటినన్నిటి నుంచి జయించాలంటే దేవుని ఆత్మ వివేచన మనకి కలిగి ఉండాలి. అదే దావీదు మహారాజు తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి రాజులు గ్రంథము 2వ అధ్యాయంలో ఏమంటున్నాడో కరెక్ట్గా చూసి మనం ముగించేసుకుందాం. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ప్రజలందరూ మార్గమున నేను పోతున్నాను, అయితే నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే చూడండి, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనున్నను, అది మాత్రం గుర్తుంచుకోండి, ఏ పని పూనుకొనున్నను, రెండవది ఎక్కడ తిరిగినను, మూడవది అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? వివేకం కావాలి. ఏం కావాలి? వివేకం. అది కేవలము పరిశుద్ధాత్మని వలనే కలుగుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మ ఇచ్చు వరములలో ఒక వరము వివేకము లేకపోతే జ్ఞానం లేని స్త్రీ, వివేకము లేని స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదంట. అంటే స్త్రీలకు వివేకం ఉండాలి, పురుషులైన వారికి వివేకం ఉండాలి. దావీదు మహారాజుకి వివేకం ఉంది. అందుకనే ఇప్పుడు యోవాబుని ఏమైనా చేసామా బాగుండదని అలాగ ఊరుకుని కొంచెం ముసలివాడైన తర్వాత చనిపోయే ముందు సొలొమోను మహారాజు చెప్తున్నాడు, బాబాయ్ వెరీ గుడ్, నేను నీకు అప్పచెప్తున్నాను, ఈ పని మొట్టమొదటిదే, యోవాబు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అతను నువ్వు అనుకున్నంత మంచోడు కాదు.
ఇలాగ ఈ విషయాలన్నీ ఇక్కడ నెంబర్ 1 2 3 4 ఆయన బాధ్యతలు అప్పచెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమాధానంగా ఉందాం. మన బిడ్డలతో సమాధానంగా ఉందాం, మన సంఘంతో సమాధానంగా ఉందాం, మనం వర్క్ చేసుకునే దగ్గర సమాధానంగా ఉందాం. ముఖ్యంగా ఇలాంటి సమాధాన పడే పరిస్థితుల్లో పనికిమాలిలాంటి వాళ్ళు, శాబాలాంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. అటువంటి వారి గురించిన వివేచన, దేవా నువ్వు నాకు ఇయ్యి అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ వివేచనే లేకపోతే మనం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు వివేచన వరం ఇయ్యి. ఒకవేళ నేను మాట్లాడడం తప్పు మాట్లాడుతున్నానా, రైట్ మాట్లాడుతున్నానా, నేనేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నువ్వు నాకు తెలియచేయి అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ విధంగా దేవుడు మనకి వివేచనను, పరిశుద్ధాత్మని అనుగ్రహించి సమాధానంతో మన కుటుంబాల్లో జీవించడానికి తగిన వాతావరణాన్ని దేవుడు కల్పించాలని ప్రార్థన చేస్తూ నా కొద్ది మాటలో నేను ముగిస్తూ ఉన్నాను. మనమందరం కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. అనేక సందర్భాల్లో మేము వివేచన కోల్పోతూ ఉంటాం. కోపంలో వివేచన కోల్పోతాం, గొడవల్లో వివేచన కోల్పోతాం. వివేచన కోల్పోయే అనేకమైన ఇబ్బందులు, అనేకమైన తప్పులు, పొరపాట్లు ఇలాగ అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువా, నీ యొక్క సహాయం చేత మేము సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయి. నీవిచ్చే వివేచన చేత, వరము చేత తండ్రి మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయి. కూడి వచ్చిన మా బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత ఇవ్వండి. మరి మా చర్చ్ నుంచి ఈ యొక్క ఆదివారము టెస్ట్ రాయడానికి వెళ్తున్న రాజు గారికి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే కుమారి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. సాల్మన్ గారు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. అలాగే ఇంకా ఎవరెవరో రాస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగంలో కూర్చోవడానికి మీరు సహాయం చేయండి. ఓ ప్రభువా, మంచి వివేచన ఇచ్చి ప్రశ్నకు తగిన జవాబు పెట్టడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా, మా సంస్థను మీరు దీవించండి. అమెరికా సహోదరులను దీవించండి. మా ఇరుగు పొరుగు వారిని, మా వీధిలో ఉన్న వారిని, మాధవపట్నం ప్రజలను మీరు దీవించండి. ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారందరినీ మీరు దీవించండి. ఓ ప్రభువా, మా కుటుంబాల్లో ఉన్న సమస్యలను మీరు తీసివేయండి, పరిష్కరించండి. ఏది నిజమైనదో మేము గుర్తించడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా, మా జీవితాల్లో మీరు గొప్ప మేలు చేయండి. ఓ దేవా, మేము అనుకోకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు, తప్పిదాలు చేస్తూ ఉండొచ్చు. దయచేసి మన్నించి మా జీవితానికి ఉత్తమమైనది, మాన్యమైనది, మేలైనది మాత్రమే అనుగ్రహించండి. మా తప్పిదాలను మేము సరిచేసుకునే అవకాశం మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభువునందు మమ్మలను తండ్రి నీ బిడ్డలుగా స్వీకరించి తండ్రి మేము ఎల్లప్పుడూ తండ్రి నీ కృపలో ఎదిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. మనమందరం లేచి నిల్చుండి పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి